విషయం అన్నట్టు చెప్పారు. జరిగిన ఫ్యాకల్టీ ఎట్లా రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎట్లా మన దగ్గర 12 కోర్స్ ఉన్నాయి. 10 కోర్స్ సెల్ఫ్ ఒక్కొక్కటి 55,000 ఫీజు గవర్నమెంట్ ఇచ్చేది 27-30,000 రియంబర్స్మెంట్ ఇస్తుంది. పైన ఉన్న ఎక్సెస్ అమౌంట్ మొత్తం మనం పే చేయాలి. దానికి పే చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ వచ్చినా కూడా ఫీజు పే చేయాలి. ఇక్కడ ఏం చేస్తాడు వీసీ కానీ రిజిస్టర్ కానీ సర్కిల్స్ పంపుతారు. ఎవరైతే స్కాలర్షిప్ హోల్డర్స్ ఉంటారో మీరు మొత్తం ఫీజు కడితేనే మీకు ఎగ్జామ్కి అలౌట్ చేస్తూ అంటాడు. లేదా అడ్మిషన్ క్యాన్సిల్ చేసిన సర్కిల్ ఇస్తాడు. నిన్న ఇప్పుడు రేపు బీటెక్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు వాళ్ళకి వెళ్ళండి. వాళ్ళ హాల్ టికెట్లు ఏమంటే ఫీజు క్లియర్ చేసి ఇస్తా అంటాడు. ప్రైవేట్ యూనివర్సిటీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మా మెయిన్ లెక్చరర్స్తోనే అంత గెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కువ వస్తారు అంతా. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీలో మొత్తం కూడా అంత గెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడ కూడా లేరు. ఇంకోటి ఏంటి మన దగ్గర యూనివర్సిటీలో ఉంది కానీ మన యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో ఎన్ని 5 స్పోర్ట్స్లు ఉంటాయి, 2 మాత్రమే రెగ్యులర్ అనమాట. రెండింటికి రెగ్యులర్. ఒకటి ఇంగ్లీష్, ఒకటి ఎకనామిక్స్ ఒకటి ఉన్నాయి. అన్ని సెల్ఫ్ ఫైనాన్స్. మిగతా 3 సైకాలజీ సెల్ఫ్ ఫైనాన్స్, ఎంఎస్డబ్ల్యూ తెలుగు అవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా నడుస్తున్నాయి. జర్నలిజం, పొలిటికల్ సైన్స్, బయోలజీ ఈ కోర్సులు అసలు మా డిమాండ్ అన్న ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కూడా 5 ఇయర్స్ కోర్స్ సార్ మాకు ఇక్కడ డిగ్రీ ప్లస్ పీజీ. అది కూడా సెల్ఫ్ మళ్ళీ అది కూడా 30+ అంటే మేము కోర్స్ కంప్లీట్ కాకముందే ఫీజు కట్టవాలి. ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో కోర్స్ కంప్లీట్ కాకముందే కట్టేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది అనుకో, సెకండ్ ఇయర్ ఫీజు కట్టాలి. అయితేనే సేమ్ ప్రైవేట్ కాలేజ్ లేకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. అసలు సర్టిఫికేట్ చాలా మంది డ్రాప్ అవుట్స్ ఉన్నాయా? చాలా మంది. ఇంకోటి తెలుసా, ఇప్పుడు పీజీ ఏమవుతుందంటే ఇప్పుడు పీజీ అడ్మిషన్స్ ఇంటేక్ జరుగుతున్నాయి. మీరు ఫస్ట్ ఫీజు కడితేనే అడ్మిషన్ తీసుకోవాలి, లేకపోతే వెళ్ళిపోండి. నాకు సంబంధం లేదు. పోతే మీరు నచ్చిన కాడ చదువుకోవాలి. ఉంటే మాత్రం ఇట్టే ఉండండి. మీ ఎంబీఏ దాంట్లో మొత్తం సీట్స్ అన్ని ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో 60 సార్. 60కి 60 ఉన్నారే. డ్రాప్ అవుట్స్ చాలా ఉన్నారు సార్. ఈ లాస్ట్ 2 months బ్యాక్ అయితే హాఫ్ ఆఫ్ ది క్లాస్ మొత్తం సడన్ గా మాకు అంటే స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ ఫీజు కట్టాలని. ఎండ్ ఆఫ్ ది డే మిడిల్కి వచ్చినాక చెప్పేసరికి మా పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. ఫస్ట్ నుంచి అంటే ఒక ఆర్డర్ వైజ్గా వస్తుంది, ఇంత కట్టాలంటే మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకుంటాం. ఆల్ ఆఫ్ ది సడన్గా చెప్పేస్తే మేము ఎలా చెప్తాం సార్? వాళ్ళు కూడా కాలేజ్ బంద్ చేసి వచ్చేయండి, వాళ్ళు బేర్ చేయలేరు కదా సార్. క్లోజ్ చేసేస్తారు. అన్నం ఇప్పుడు ఫీజు కట్టడానికి అన్నం లేదు. ఇప్పుడు లేదు. అక్కడ కూర్చొని రాసుకుంటారు. మీరు ఫీజు కట్టలేదు, మీరు పక్కకుంటారండి. బిచ్చగాల లెక్క అంత అయిపోయినా లాస్ట్ పోయి హాస్టల్ లోపల నడుచుకుంటే వెళ్ళాలి. అక్కడ దాకా రోజు నడుచుకుంటే వెళ్ళాలి. అక్కడ అందరూ అక్కడికి పనికి రావాలి. మన దగ్గర బిల్లు కన్నా అది కాదు. ఇప్పుడు 10,000 కడితే మెస్ పెడతారు. కార్డు లేకపోతే పక్కన పక్క వాళ్ళ దగ్గర వాళ్ళకి కడుతుంది. మీరు కట్టమంటే ఏమంటాడు? తర్వాత బిల్డింగ్ కట్టమని చెప్పి
అవును సార్, అది 10,000 సార్, మాకు 20,000 కట్టమంటారు సార్. మేము ఫస్ట్ ఇయర్లో 10,000 కట్టాం, ఇప్పుడు 20,000 కట్టమంటారు. ఓన్లీ 7th సెమ్కే 20,000 కట్టమంటారు. మళ్ళీ 8th సెమ్ ఉంది, మళ్ళీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మళ్ళీ కట్టాలి మళ్ళీ అయిపోయినాక. ఒకసారి ఓకే అలా ఇంకోట దాని అర్థం ఏంటో అంటే బయట వాళ్ళు లోపలికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ పడేసినంత అన్నం విలువ కాదా మిగిలితే పడేసిన అన్నం విలువ కాదే దానికి ఇప్పుడు ఫేస్ స్కానర్ పెట్టి పిల్లలు చదువుకోవాలి అంటే భోజనం చేయాలంటే ఇక్కడ పరీక్ష అది చెప్పు పిల్లల కోసం పెట్టి నెలలో
5 రోజులు ఇప్పుడు నేను ఉన్నాను ఒక్కరోజు ఇంటికి పోయినా అనుకోన్నా నేను నెల రోజులు కాకపోతే నాకు నెల రోజులు బిల్లు పడుతుంది మరి నేను 10,000 కట్టిన 10,000 చదువుకున్నా కానీ క్వశ్చన్ పట్టుకొని నిలబడేది ఈ ఫేస్ రికగ్నైజేషన్ ఏంటి పర్మిషన్ పెట్టినాడు కదా చాలా మంది తినలేదు నేను ఆన్ చేస్తాను శిక్షలు కూడా చేయాలి ఖైదీలకు కూడా లేదు జరగను హాస్టల్ రూమ్స్ కూడా ఉన్నాడా క్యాంపస్లో బీసీ విల్లాకి వచ్చి లంచ్ బీసీ విల్లా ఇక్కడనే మాట్లాడుతాను సార్ ఇంటర్నెట్ లేదు ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్లో చదువుకోండి ప్రతి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఏమీ లేదు ఏం లేదు ఇక్కడ సిగ్నలే సరిగా రాదు వైఫై పెట్టిస్తారని పెట్టింది సిగ్నలే సరిగా రాదు విషయం ఏంటంటే ఇదే రూమ్ లో కన్స్ట్రక్షన్ లో కూడా సేమ్ రూమ్స్ ఉంటాయి ఇదే రూమ్ కి 6 మంది 6-7 బాయ్స్ మాత్రం క్లాస్లో అయిందంటే అది క్లాస్లో అయింది 6 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడ పోతే ఇక్కడ బిలియన్ ఉంటుంది లాస్ట్ టైం आप చూసి పెడితే తలకాయ వెళ్ళింది చూసి పెడితే తలకాయ వెళ్ళింది అతను మనం చూడాలి రీడింగ్ వల్ల రీడింగ్ కాదు ఒక చేయడం ఉండదు ఏదో ఎగ్జామ్ చేయాలంటే వాళ్ళ విద్యార్థులు తెచ్చుకొని ఇక్కడ లైబ్రరీదా ఏమి లేవమ్మా ఫ్యాన్లు ఉన్నారు ఫ్యాన్లు కూడా టెక్నాలజీ ఎదుగుతున్న విద్యార్థులు కూడా టెక్నాలజీ గ్రోత్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా ఈ కథ నాకు అర్థమైంది దీని ఒక దీర్ఘకాలిక కార్యాచరణ తీసుకుంటాం దానికోసం ఇప్పుడు 8వ తారీఖు పాలమూరు యూనివర్సిటీ ఇప్పుడు ఈడ ఎప్పుడు వస్తే మీకు బెటర్ మీరు ఫ్రీగా ఉంటారు అంటే నేనే వస్తాను మీ అందరికీ అందరు స్టూడెంట్స్ ఉంటారు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి స్టూడెంట్స్ అందరు ఉండండి ఆ రోజు అధికారులను కూడా పిలిపిస్తా మీ ముందుకే శనివారం రోజు ఆ రోజు యూనివర్సిటీ ఆఫీసర్స్ని కూడా పిలిపిస్తా అందరి సమక్షంలో మనం మాట్లాడుకుందాం ఈ సంగతి ఓకే ఓకేనా
ఫ్యాకల్టీ ఎవరెవరు వాళ్ళందరి పేర్లు వాళ్ళ నెంబర్లు చేద్దాం 15 తారీఖు రోజు అందరినీ రమ్మని చెప్పండి. ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటలకు నేను వస్తున్నాను. ఓకే, యాజమాన్యాలు దాంట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్, పేరెంట్స్, విద్యార్థులు, అన్ని రకాల సంఘాలు ఇవాళ కొట్లాడేటటువంటి మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసమే. కేవలం వాళ్ళకి ఇస్తా అన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమని అడుగుతున్నాం. అది మరి పేదలు కనీసం విద్యకు కూడా దూరం అయితే మరి వాళ్ళు ఎట్లా బాగుపడాలి, ఎట్లా డెవలప్ కావాలి అంటే ఈ ప్రభుత్వ ఉద్దేశము అంటే పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఉండకూడదు. కాబట్టి కేవలం యాజమాన్యం కాదు, విద్యార్థులు, సంఘాల నాయకులు, ఇలా మల్లన్న గారు కూడా వచ్చారు. మల్లన్న గారు కూడా మాకు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతారని అనుకుంటున్నాను. అన్ని రకాలుగా మేము రోడ్ మ్యాప్ చేశాము. భారీ ఎత్తున బహిరంగ సభలు ఉంటాయి, భారీ ఎత్తున రాస్తారోకోలు ఉంటాయి, కలెక్టరేట్ల ముట్టడి ఉంటుంది, రాస్తారోకోలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే విద్యార్థులు పార్టిసిపేట్ చేసి విద్యార్థులు ర్యాలీలు చేసి ధర్నాలు చేసి పోరాటం చేసిరో అదే విధంగా ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాము. మేము అనుకున్న విధంగా 5,000 కోట్లు ఇచ్చేంత వరకు కూడా ఈ సమ్మె విరమింపజేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి రాష్ట్రం వ్యాప్తంగా ఇది చాలా బర్నింగ్ ఇష్యూగా జరుగుతుంది. కళాశాలలు బంద్ చేశారు. దీనికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదానికి మీరు ఏమైనా ప్రయత్నం ఏం చేస్తారు? ఒకటి అది కానీ కాదు, ఇక్కడ ఏదైతే కళాశాలలకు ఇవ్వాల్సినటువంటి ఈ పేద బిడ్డలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా నిర్లక్ష్యం వహిస్తూ ఇవాళ మా వర్గాల పిల్లల భవిష్యత్తులో ఆడుకుంటా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పు, నాతో చేతనైతే లేదు ఈ పరిపాలన, నేను పిల్లల చదువు చెప్పించడంలో నేను విఫలమవుతున్నా అని చెప్పు. ఇవి వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యలు, డిగ్రీ కళాశాలలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా మూతబడిపోయి ఎక్కడికక్కడ తాళాలు పడితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోయి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బిజీగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పోయి ఆడ బిజీగా ఉంటారు. ఇక్కడ ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఎవరికి పట్టనటువంటి దరిద్రమైన పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా విఫలమైపోయింది విద్యా వ్యవస్థను నిర్మించడంలో. ఇలా భారతదేశంలోనే అత్యంత తక్కువ విద్యా బడ్జెట్ను కేటాయించిన దరిద్రపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఎవరైతే ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఉన్నారో మీ అందరికి కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మా సానుభూతి తెలియజేస్తూ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. సో ఇక్కడ మీరు అధైర్యపడకండి, మీ పోరాటంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటుంది, మేము ఉంటాం. ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 5,000 కోట్లు ఏకమొత్తంలో విడుదల చేసే వరకు మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడతామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.